హలో అండి, దిస్ ఈజ్ సిఏ ధనసాయి, ఈ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక చట్టం ఉంది. దాన్ని ఏమంటారంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016. ఆ చట్ట ప్రకారంగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండే ప్రమోటర్ ఆర్ బిల్డర్ ఆర్ డెవలపర్ అనొచ్చు, అతను ఏ విధమైన రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, తన డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, క్యాష్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి. సో టోటల్గా ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్ని, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ విధంగా చేయాలి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది మనకు ఆ చట్టం చెప్తుంది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే టోటల్గా మన ఇన్డెప్త్గా కాకుండా బేసిక్స్, ఆ చట్టం గురించి మనం తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఆ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్న ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో అతను తన బిజినెస్ సంబంధించిన క్యాష్ని ఏ విధంగా మేనేజ్ చేయాలని చూసుకుందాం. రైట్, ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ చట్ట ప్రకారంగా ప్రమోటర్ అంటే ఎవరు, ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎటువంటి ప్రాజెక్ట్కి రెరా అప్లై అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇది ప్రమోటర్ అంటే ఎవరు, సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే, ఒక ఎంప్టీ ల్యాండ్ ఉంది, ఒక వేకెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని మనం ఏం చేస్తున్నాం, ప్లాట్స్ కింద డివైడ్ చేసి సేల్ చేస్తున్నాం. సో అలా చేసిన ప్రమోటర్ అంటారు. లేదంటే ఒక బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇండివిజువల్ బిల్డింగ్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆర్ అపార్ట్మెంట్స్ కూడా కావచ్చు. సో ఈ యాక్టివిటీస్ని చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని ప్రమోటర్ అంటారు. రెండు, ప్రాజెక్ట్ అంటే ఏంటి. సో ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇట్ మే బి ప్లాట్స్ కింద డివైడ్ చేయడం కానీ, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఆర్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, వీటన్నిటినీ కూడా ప్రాజెక్ట్ అని అంటారు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ అప్లికబిలిటీ. ఈ ఏపీ రెరా చట్టం అనేది ఏ ప్రాజెక్ట్కి అప్లై అవుతుంది అంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ ఏపీ రెరా అనేది జిఎస్టీలా కాదు. జిఎస్టీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిఎస్టీ తీసుకుంటే, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరికి ఉండాలి, పర్సన్కి ఉండాలి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ పర్సన్కి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదే పర్సన్ ఫ్యూచర్లో వేరే బిజినెస్ ఏమైనా మొదలుపెట్టినప్పుడు సేమ్ జిఎస్టీలో మనం దాన్ని కంటిన్యూ చేయొచ్చు, లేదంటే సపరేట్ జిఎస్టీ తీసుకోవచ్చు. కానీ రెరా ఏంటంటే ప్రమోటర్కి రిజిస్ట్రేషన్ కాదు సార్. ఈ రెరా ఏం చెప్తుందంటే ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్కి రిజిస్ట్రేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రమోటర్ని అనుకోండి, నేను రాజమండ్రిలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో ఆ ప్రాజెక్ట్ వరకు సపరేట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అలాగే కాకినాడలో ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఆ ప్రాజెక్ట్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. సో రెరా ప్రకారంగా రిజిస్ట్రేషన్ అనేది ప్రాజెక్ట్కి, ప్రమోటర్కి కాదు. ఫస్ట్ పాయింట్. రైట్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్లికబిలిటీ చూసుకుంటే, సరే నేను ప్రమోటర్ని అనుకుందాం, నాకు ఈ రెరా చట్టం అనేది ఎప్పుడు అప్లై అవుతుంది అంటే, రెండు కండిషన్స్ ఉన్నాయి. రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా సరే మనకి ప్రాజెక్ట్ రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీరు ఏదైతే ల్యాండ్ని డెవలప్ చేస్తున్నారో ఆర్ డెవలప్ చేయబోతున్నారో ఆ ల్యాండ్ అనేది 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే మీకు రెరా చట్టం అప్లై అవుతుంది. లేదు, మీరు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, లేదంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అవి 8 కంటే ఎక్కువ ఉంటాయి. సో మీరు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినా, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసినా 8 కంటే ఎక్కువ ఉంటే మీరు ఆటోమేటిక్గా రెరా అప్లై అవుతుంది. సో ఈ రెండు కండిషన్స్లో ఏ ఒక్కటైనా సరే మనం సాటిస్ఫై అయినప్పుడు మీకు రెరా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రాజెక్ట్కి. కండిషన్స్ ఏంటంటే, ఒకటి ఏరియా కండిషన్, అంటే 500 స్క్వేర్ మీటర్స్ ఆర్ మోర్ ఉంటే మనకి లైసెన్స్, మనకి రెరా రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. లేదు, అపార్ట్మెంట్స్ కౌంట్ ఆర్ బిల్డింగ్ కౌంట్ అయితే కనుక 8 కంటే ఎక్కువ ఉంటే మనకి రెరా రిజిస్ట్రేషన్ అప్లికబుల్ అవుతుంది. రైట్, సో ఇప్పటివరకు మనం ఏం చేసాం, ప్రమోటర్ అంటే ఎవరు, ప్రాజెక్ట్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ అప్లికబిలిటీ అంటే ఏంటి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఏంటి, ఇదేంటి మనం తెలుసుకుందాం. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్. సో రెరా చట్ట ప్రకారంగా ఎవ్రీ ప్రమోటర్ ఎవరికైతే రెరా చట్టం అప్లై అవుతుందో ఇతను 3 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. 3 బ్యాంక్ అకౌంట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఏమిటవి?
ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రమోటర్ అనుకుందాం, మీరందరూ బయర్స్ అనుకోండి. ఫస్ట్ మీ దగ్గర నుంచి నేను ఏ ఒక్క రూపాయి తీసుకోవాలి అన్నా ఆ అమౌంట్ని ఒక బ్యాంక్ అకౌంట్కి నేను డిపాజిట్ చేసుకుంటా. సో కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ఫస్ట్ ఒక బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మినిమం 70% ఒక బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. బ్యాలెన్స్ అమౌంట్ మీకు ఇంకో బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో టోటల్గా 3 బ్యాంక్ అకౌంట్స్. ఒకటి కస్టమర్ దగ్గర నుంచి 100% వచ్చే మనీ ఒక దాంట్లో జమ అవుతుంది. ఆ అకౌంట్ నుంచి మినిమం 70% ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో టోటల్గా 3 అకౌంట్స్ ఉంటాయి. సో ఏదైతే కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా జమ అవుతుందో ఆ అకౌంట్ని ఏమంటారంటే రెరా కలెక్షన్ బ్యాంక్ అకౌంట్ అంటాం. ఆ కలెక్షన్ బ్యాంక్ అకౌంట్ నుంచి మినిమం 70% దేనికైతే ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ బ్యాంక్ అకౌంట్ని ఏమంటాం రెరా సపరేట్ బ్యాంక్ అకౌంట్ అని పిలుస్తాం. బ్యాలెన్సింగ్ అమౌంట్ అంటే కలెక్షన్ బ్యాంక్ అకౌంట్ నుంచి సపరేట్ బ్యాంక్ అకౌంట్కి పోను బ్యాలెన్సింగ్ అమౌంట్ దేనికి ట్రాన్స్ఫర్ అవుతుందంటే రెరా ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్ అని పిలుస్తాం. సో ఈ విధంగా 3 అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు రావాల్సిన క్వశ్చన్ ఏంటి, ఈ 3 అకౌంట్స్ కూడా ఒకే బ్యాంకులో ఓపెన్ చేయాలా అని మీకు ఇప్పుడు క్వశ్చన్ రావాలి. ఎస్, ఒకే బ్యాంకులో ఓపెన్ చేయాలి, ఒకే బ్రాంచ్లో ఓపెన్ చేయాలి. ఆ బ్యాంక్ అనేది షెడ్యూల్డ్ బ్యాంక్ అయి ఉండాలి. సో సేమ్ బ్యాంక్, ఇట్ షుడ్ బి షెడ్యూల్డ్ బ్యాంక్ విత్ ఇన్ సేమ్ బ్రాంచ్. ఈ 3 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయర్ ఉన్నారు, బయర్కి మీకు సంథింగ్ ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయింది, ఇప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు ఏ అకౌంట్ ఇస్తారో అమౌంట్ ట్రాన్స్ఫర్కి రెరా కలెక్షన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. సో అతను ఏం చేస్తాడు, అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాడు ఎక్సెప్ట్ జిఎస్టీ అండ్ అదర్ డ్యూటీస్. సో కస్టమర్ దగ్గర నుంచి మీరు జిఎస్టీ కలెక్ట్ చేసినప్పుడు కానీ లేదంటే అదర్ డ్యూటీస్ అంటే బిల్డర్కి సంబంధించి తను వాడుకోవడానికి తప్ప గవర్నమెంట్ తరపున ఏదైనా కలెక్ట్ చేసినప్పుడు దాన్ని మీరు కలెక్షన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా కలెక్ట్ చేయకూడదు. మనకి ట్రాన్సాక్షన్ అకౌంట్ ఉంది చూసారా, 30% ఉంది చూసారా, దాన్ని వాడుకోవాలి. సో దిస్ ఈస్ బేసికల్లీ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ 3 అకౌంట్స్. ఒకటి కలెక్షన్ బ్యాంక్ అకౌంట్, 2 70%ది ట్రాన్సాక్షన్ 70%ది సపరేట్ బ్యాంక్ అకౌంట్, 30%ది ట్రాన్సాక్షన్ అకౌంట్. ఈ 3 ద్వారా మనం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కలెక్షన్ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే దీంట్లో డిపాజిట్స్ ఏముంటాయి, కస్టమర్ దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఉంటాయి. విత్డ్రాల్స్ ఏముంటాయి, 70% ఒక అకౌంట్కి, 30% ఒక అకౌంట్కి. సరే, ఆ అకౌంట్ పక్కన పెట్టండి. నెక్స్ట్ సపరేట్ బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు సపరేట్ బ్యాంక్ అకౌంట్లో జమ ఏముంటుంది, కలెక్షన్ బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చిన 70% ఉంటుంది, మినిమం 70% ఉంటుంది. ఇప్పుడు ఈ 70%ని మనం దేనికోసం ఖర్చు పెట్టాలంటే డైరెక్ట్ కాస్ట్. సో మీరు ఏ ప్రాజెక్ట్కి అయితే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ల్యాండ్ కాస్ట్ కానీ డెవలప్మెంట్ కాస్ట్కి కానీ మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. వేరే ఏ పర్పస్కి ఖర్చు పెట్టకూడదు. వేరే ఏ పర్పస్ అంటే అదే ప్రాజెక్ట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కోసం అయినా ఖర్చు పెట్టకూడదు, ఆర్ వేరే ప్రాజెక్ట్ కోసం అయితే అసలు ఖర్చు పెట్టకూడదు. ఓన్లీ ఆ ప్రాజెక్ట్ వరకు ల్యాండ్ కాస్ట్కి కానీ డెవలప్మెంట్ కాస్ట్కి కానీ ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా వేరే ఏదాన్ని కూడా మనం ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ఆ అకౌంట్ నుంచి ఆ 70% నుంచి మనం ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అంటే పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ బేస్ చేసుకుని మనం ఏసీఈ అంటే ఒక ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఇంజనీర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఈ ముగ్గురు నుంచి వచ్చే సర్టిఫికేట్ని బేస్ చేసుకుని బ్యాంకర్ మనకి ఫండ్స్ రిలీజ్ చేస్తారు అన్నమాట ఖర్చు పెట్టుకోవడానికి, పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ బేస్ చేసుకుని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సపరేట్ బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్ 30% అకౌంట్. ఈ 30% అకౌంట్ మనకి ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్. సో ల్యాండ్ కాస్ట్, డెవలప్మెంట్ కాస్ట్, డైరెక్ట్ కాస్ట్, ఈ రెండు కూడా మనం దేని నుంచి ఖర్చు పెడతాం, ట్రాన్సాక్షన్ అకౌంట్ నుంచి ఖర్చు పెడతాం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇంకా ఇండైరెక్ట్ కాస్ట్ అటువంటిది మొత్తం కూడా మనం ఓన్లీ ట్రాన్సాక్షన్ అకౌంట్ నుంచే ఖర్చు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయ్యర్కి సంథింగ్ ఏదో డిలే అయింది, మీరు బయ్యర్కి పెనాల్టీ పే చేసుకోవాలి. ఆ పెనాల్టీ మీరు దేని నుంచి పే చేస్తారు,
అది డైరెక్ట్ కాస్ట్ కాదు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆర్ అబ్నార్మల్ ఎక్స్పెన్స్, అబ్నార్మల్ లాస్, అటువంటివన్నీ కూడా ట్రాన్సాక్షన్ అకౌంట్ నుంచి మీరు పే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో రెరా కంప్లైంట్స్ చేయలేదు, సో గవర్నమెంట్ మీకు పెనాల్టీ లెవీ చేసింది, ఆ పెనాల్టీని మీరు దేని నుంచి పే చేస్తారు? ట్రాన్సాక్షన్ అకౌంట్ నుంచి పే చేస్తారు. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ అబౌట్ ట్రాన్సాక్షన్ అకౌంట్. సో ఈ విధంగా ఒక రిజిస్టర్డ్ ప్రాజెక్ట్కి సంబంధించినందుకు ప్రతి ప్రమోటర్ ఈ 3 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఈ 3 కాకుండా ఇంకా వేరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఈ 3 ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. సేమ్ బ్యాంక్ అకౌంట్, సేమ్ బ్యాంక్ అండ్ సేమ్ బ్రాంచ్లో ఓపెన్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు ఒక ప్రమోటర్కి తెలియాల్సిన బేసిక్ అండర్స్టాండింగ్. దీని తర్వాత ఇంకా మీరు డెప్త్గా వెళ్ళాలి అంటే కనుక అది కేస్ టు కేస్ ఉంటుంది. అండ్ ద డిస్కషన్ షుడ్ బి ఫేస్ టు ఫేస్, ఇట్లా వీడియోలో కాదు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రెరా అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ టు బి యూస్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ project. I hope you understand. Thank you.